అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలుసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ మధ్యనే ప్రచార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రాజమండ్రిలో ఒక దేవాలయంలో రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని పడగొట్టడం జరిగింది. ఈ సమాచారము అన్ని మాధ్యమాల్లో రావడం జరిగింది. కానీ ఒక వ్యక్తి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తన నోటి ద్వారా అనరాని విద్వేషపు మాటలు మాట్లాడడం జరిగింది. అంటే నేరస్తుడు ఎవడు అనేది ఇంకా రుజువు కాలేదు, కానీ ముస్లిములే ఈ విగ్రహాన్ని పగలగొట్టారు అనే ఉద్దేశంతో మేము తలుచుకుంటే భారతదేశంలో మసీదులు ఉంటాయా, చర్చిలు ఉంటాయా, మేము తలుచుకుంటే అది చేస్తాం ఇది చేస్తాం అనేసి ఆవేశంతో ఊగిపోయాడు. కానీ అక్కడ రాజకీయ కుట్ర జరిగి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని కారణాల కారణంగా పూజారికి 35,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఆ పూజారి ద్వారానే ఆ విగ్రహాన్ని పగలగొట్టడం జరిగిందని రుజువైంది. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, నేరం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ నేరం అనేది ఆ వ్యక్తి వరకే ఉంటుంది. కానీ ఈ రోజు ధర్మశాస్త్రాలు తెలియని కారణంగా ఆవేశంగా అతిగా మాట్లాడడము, విద్వేషాలు పెంపొందింపజేయడము. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఒక వ్యక్తి హత్య చేస్తే ఆ హత్య అతనిపైనే ఉంటుంది కానీ 4 సోదరుల పైన ఉండదు. అదే విధంగా తండ్రి నేరం చేస్తే తండ్రి పైన నేరం ఉంటుంది కానీ సంతానం పైన ఉండదు, భార్య పైన ఉండదు. అదే విధంగా సంతానం నేరం చేస్తే సంతానం శిక్షించబడతాడు కానీ తండ్రిని శిక్షించేదానికి అవకాశం లేదు. కానీ ఈ రోజు ఆవేశంగా ఎక్కడో ఒకటి జరగరానిది జరిగితే ఎవడు చేసినాడు అనేది కూడా రుజువు కాకుండా పెద్ద పెద్ద నేరాలు చేసిన వారికి జైళ్లలో అల్లుళ్ళ మాదిరి కూర్చోబెట్టి వాళ్లకు భోజనాలు వడ్డించి సంవత్సరాల తరబడి వాళ్ళకు వైద్యం చేస్తూ భోజనాలు పెడుతూ టీవీలు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి శిక్షించే వాళ్ళు వారిని శిక్షించవచ్చు కదా తొందరగా. మరి దేశంలోనూ చర్చిలు ఉండవు, మసీదులు ఉండవు అంటే వేరే దేశాల్లో మెజారిటీ ఉండే వాళ్ళు ఏం చెప్పాలా అంటే, నువ్వు పగలగొడతా అంటే గాజులు వేసుకొని కూర్చొని ఉంటారనే నీ ఉద్దేశము. విషయం ఎంత వరకు ఉందో అంతవరకే మాట్లాడవలసి ఉంటుంది. ఈ దేశంలో నువ్వు మెజారిటీ అయితే అన్ని దేశాల్లో మీరే మెజారిటీ కాదు. ప్రపంచంలో మీకంటే అధిక జనాభా కలిగిన వాళ్ళు ఉన్నారు, మీకంటే అధిక సంపత్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు, బలగం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం మాట్లాడేటప్పుడు రెచ్చగొట్టడం కాకుండా ప్రేమ, జాలి, దయ, అభిమానము, సోదర భావము, విశ్వజన సోదర భావాన్ని భావించి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు, ఈ విధంగా సంస్కరించే మాటలు మాట్లాడాలి. కానీ బల ప్రయోగం చేసేదానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నారు. అంటే నువ్వు ప్రపంచంలో బయలుదేరి మసీదులు, చర్చిలని పగలగొడతావా అంటే చట్టాన్ని నువ్వు చేతిలోకి తీసుకుంటావా? మరి ఇంతమంది నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దానికి జవాబు చెప్పడం లేదు. అంటే ఒక వర్గం వారు ఏం చెప్పినా చెల్లుతుందా? అంటే మైనారిటీగా ఉన్నవారు, తక్కువగా ఉన్నవారు వారు ఏం మాట్లాడకుండా మీకు బానిసలై ఉండాలనే? చరిత్రలో ఇటువంటి రాజ్యాలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఎంతో మంది నాయకులు వచ్చారు, పోయారు. సమాధిలో పోయి చూస్తే బలవంతులు, అధికారులు, నాయకులు, ధనవంతులు అందరూ ఉంటారు సమాధిలో. పోయి చూడు ఒకసారి. అందుకోసము ఎవరైతే వివేకం కోల్పోయి మూర్ఖంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారో వారికి ఈ మెసేజ్ ఉపయోగపడుతుందని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. దైవ చిత్తం అయితే ముందు కూడా వీడియోలు వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.